యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీపక్, నా భర్త నీకు ఏ పైసలైతే ఇచ్చాడో వివ్వు. మీరంతా చెప్పింది నిజమే. నా భర్త నాకు డబ్బులు పంపించాడు. ఆయన చాలా మంచివాడు. కానీ ఇలా డబ్బులు పంపించడమే భర్త బాధ్యత అవుతుందా? ఎందుకంటే రమ ఎక్కడ పని చేస్తుందో ఆ సీట్ కూడా డబ్బులు ఇస్తాడు. ఒకవేళ నేను దారిలో ఎక్కడైనా నిలబడి ముష్టి ఎత్తుకున్నాననుకో, జనాలు ఎలాగో డబ్బులు వేస్తారు. కానీ ఆ సేట్, ఆ జనాలు భర్తలైపోరు కదా. డబ్బులదేముంది, డబ్బులు రమ ఇంకా లక్ష్మి కూడా సంపాదిస్తారు. డబ్బులు భార్య భర్తల్లో ఎవరైనా సంపాదించొచ్చు. అందుకే కేవలం డబ్బులు ఇవ్వడమే ఈ బంధానికి పరిభాష మాత్రం కానే కాదు. కనీసం నా విషయంలో మాత్రం అస్సలు కాదు. జోకు బాబాయ్, డబ్బులు మీరు కూడా పులియా పిన్నికి ఇస్తూనే ఉంటారు కదా. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, మీరు ఆవిడకు ఏ గాయం చేశారో దాంతో ఆవిడకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత కష్టంగా ఉంటుందో? మీరు ఆలోచించలేరు. ఎందుకంటే అదే విధంగా నా భర్త కూడా ఆలోచించలేడు. ఆయన చేసే ఇలాంటి పనుల వల్ల నాకెంత దుఃఖం వస్తుందో, నాకెంత బాధ కలుగుతుందో. ఈ డబ్బులు నా బాధను తగ్గించలేవు, ఎప్పటికీ తగ్గించలేవు. అందుకే ఈ డబ్బులు నాకు అక్కర్లేదు. ఈ డబ్బులు మీరే తీసుకోండి, మీరే పంచుకోండి. ప్రతి అమ్మాయి కూడా కేవలం భర్తే కావాలనుకుంటుంది, తనకు తోడుగా ఉండాలనుకుంటుంది, తనకు సహకరించాలనుకుంటుంది. కానీ ఇలా మాటి మాటికి తనను వదిలేసి వెళ్లిపోయే భర్తను కోరుకోదు. అలాగే నేను భర్తను అన్న అహాన్ని చూపించే భర్తను కోరుకోదు. మేమెలాంటి భర్తను కోరుకుంటామంటే, నిజంగానే ఒక భర్తగా బాధ్యతలు నెరవేర్చేవాణ్ణి. మమ్మల్ని ప్రేమించాలి, గౌరవించాలి, బోలెడన్ని సంతోషాల్ని పంచాలి. తన జీవితంలో తన భార్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని తనకు అనుభూతి కలిగించాలి. అంతే, ఒక భార్యకు కావాల్సింది కేవలం ఇంతే.
అసలు మీరందరూ ఇలా ఎందుకు నిలబడ్డారు? ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తమరి కొడుకే కదా బాలా, చూడండి అందుకే ఏడుస్తున్న తన భార్యను వదిలేసి ఎలా వెళ్ళిపోయాడో. ఎక్కడో 3 రోజుల పని దొరికిందంట. 3 రోజుల తర్వాతే ఇంటికి తిరిగి వస్తాడట. జిజాబాయ్, అన్నయ్య నిన్నెప్పుడు వదిలేయలేదు. ఒకవేళ వదిలేసుంటే ఈరోజు మీరిద్దరూ విడివిడిగా ఉండేవాళ్ళు. అన్నయ్య ఈ రోజు వరకు ఈ విధంగా ఎవరిని వదిలేసి వెళ్ళిపోలేదు. ఒకవేళ కొడుకులు పెద్దవాళ్ళై ఏదైనా చేస్తే దానికి బాధ్యత తల్లిదండ్రులది ఎందుకవుతుంది? అర్థమైందా? అదంతా సరే కాని భీమ్ బాలాతో ఏం పందెం కాశాడో ఏమో గాని దాని సంగతి ఏం కావాలి? ఇప్పుడు బాలా కూడా ఇక్కడ లేడు. ఒకవేళ ఇలా అనుకుందాం, భీమ్ ఈ పందెం ఓడిపోతే అప్పుడు బాలా భార్య అలాగే జీవితమంతా బాలాతో దెబ్బలు తింటూ ఏడుస్తూ విలవిల్లాడుతూ నరకం అనుభవిస్తూ బతకాలా? అలాంటిదేమీ జరగదు. వదినా, మీరు ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. ఇన్ని రోజులు మీరు ప్రతి సమస్యను దృఢంగా నిలబడి ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు కేవలం 2 రోజులే మిగిలింది. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉంది 2 రోజుల్లో అంతా చక్కబడుతుందని. బాలాన్నయ్య మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీ ప్రాధాన్యత ఆయనకు చక్కగా అర్థమవుతుంది. మీ గురించి ఆయనకు ఏ అభిప్రాయం అయితే ఉందో అది కూడా మారిపోతుంది. మీరు కేవలం ఏడవకండి చాలు. నేనెందుకోసం ఏడవడం లేదు భీమ్. ఆయన పారిపోతే పందెం సంగతి ఏమవుతుందని, లేదా ఆయన మారతాడో మారడో అని కాదు. నిజానికి నేనెందుకు ఏడుస్తున్నానంటే ఆయన ఇక్కడే ఉండి నాతో పాటు నా దగ్గరే ఉండి గొడవ పడాల్సింది. తనని తాను రుజువు చేసుకోవాల్సింది. ఆయనది ఒప్పని నాది తప్పని. కానీ ఇలా వదిలేసి పారిపోవడానికి అర్థం ఏంటి భీమ్? ఆయన ఇలా వదిలేసి వెళ్ళిపోవడం నాకేమాత్రం నచ్చడం లేదు. అది మాకు కూడా నచ్చట్లేదు వదినా. ఆయన తిరిగొచ్చిన తర్వాత మేము ఆయనతో మాట్లాడతాం కదా. ప్రస్తుతం మీరు ఏడవటం ఆపేయండి, శాంతించండి. సరే, నేనేడవను. కానీ నేను ఆయనని వెతికి తీసుకొస్తాను. వదినా, ఇప్పుడు ఇంత రాత్రిపూట మీరు ఎక్కడికని వెళ్తారు? ఎక్కడని వెతుకుతారు? ఆయన మీరు ఎక్కడ వెతికినా ఆయన దొరకరు. భీమ్, ఈ రోజు వరకు ఆయన్ని నేనే వెతికి తీసుకొచ్చాను. అలాగే ఈ రోజు కూడా. ఇప్పటి వరకు విషయం వేరు వదినా, ఈ రోజు విషయం వేరు. అర్థం చేసుకోండి. మీరు ఆయన్ని వెతికి పట్టుకోలేరు. ఈసారి నన్ను వెతికి పట్టుకోలేవు. ఒకప్పటి విషయం అయితే వేరు. అప్పుడు నేనే నువ్వు నన్ను వెతకాలని కోరుకునేవాణ్ణి. కానీ ఈసారి అలా కాదు. ఈసారి విషయం వేరే. ఈ రోజు వరకు బాలా అన్నయ్య ఇలా ఇల్లు వదిలేసి వెళ్లేవాడు. ప్రతిసారి ఒకే చోటుకు వెళ్లి కూర్చుంటూ ఉండేవాడు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి ఆయన్ని వెతికి ఇంటికి తీసుకురావాలి అని. అలాగే మీకు ఆయన ప్రాధాన్యత అర్థం కావాలని. కానీ ఈసారి ఆయన లక్ష్యం వేరే ఉంది. అందుకే ఆయన మీరనుకుంటున్నట్లుగా
పాత ప్రదేశాల్లో దొరకడు. అందుకే మీరేం బెంగపడకండి. అయినా కూడా పారిపోవడానికి ఒకటే అర్థం ఉంటుంది, తను ఓడిపోతాడు అని. ఇక ఓటమికి మొదటి గుర్తేంటి అంటే తనకు స్వయంగా అనిపించటం నేను గెలవలేను అని. ఇలా చూడక్క, మీరే గెలుస్తారు. ఎందుకంటే ఒక భార్యగా మీరు మీ పరిధిలోనే ఉంటూ బాలాబావతో మీ హక్కుల కోసం చక్కగా పోరాడుతున్నారు. ఏ వ్యక్తి అయితే నిజాయితీగా తన హక్కు కోసం పోరాడతాడో ఖచ్చితంగా గెలుస్తాడు. రమ చెప్పింది నిజమే. నేను అత్తయ్యకు పిన్నికి భోజనం ఇచ్చొస్తాను. ఆగు, నువ్వెళ్ళొద్దు. జీజాబాయి గారు అలాగే పిన్ని బయటే ఉండాలి అని నాన్నే నిర్ణయించారు కదా. ఇక ఇప్పుడు వాళ్లను లోనికి తీసుకొచ్చే బాధ్యత కూడా నాన్నదే అవుతుంది. భోజనం కూడా నాన్నే తీసుకువెళ్తారు. నాన్నా, నాన్నా, ఏమైంది? నాన్నా, జీజాబాయి గారు అలాగే పిన్ని ఇప్పటికీ అలా బయట కూర్చొని ఉన్నారు. వాళ్ళింతవరకు ఏం తినలేదు, మేము కూడా భోజనం చేయలేదు. నాకేమనిపిస్తోందంటే మీరొకసారి వెళ్ళి వాళ్లకు నచ్చజెప్పడం మంచిది అని, అలాగే భోజనం చెయ్యమని చెప్పడం మంచిదని. ఇక ఈ పని మీరే చేయగలరు. ఒకవేళ వాళ్ళు భోజనం చేశారంటే అప్పుడే మేము కూడా లోపల భోజనం చేయగలుగుతాం. మొహం మార్చుకోవడం మీకు అలవాటైపోయింది వదినా. నేను ఇంటికి తిరిగి వచ్చాను కదా, మీరందరూ జైలుకి వెళ్లకుండా కాపాడాను కదా, ఇక మీకెందుకంత కోపంగా ఉంది? జీజాబాయ్, నువ్వు మాకేం ఉపకారం చేయలేదు. మా అందరి మీద తప్పుడు నేరం మోపడానికి నీకు సిగ్గు అనిపించలేదా? ఆ రోజు అన్నయ్యకు జబ్బు చేస్తే ఆయన్ని చూడ్డానికి వచ్చావు. అప్పుడు నువ్వొచ్చి ఏమన్నావు? నేను మీ అందరినీ కోర్టులో కలుస్తానని. నువ్వు అలా ఎలా చేయగలిగావు? అలా ఎలా చేయగలవు అంటే ఏంటి? పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మీ అన్నయ్యే చెప్పాడు మనకెలాంటి సంతానం ఉండదని. అప్పుడు నేనేమి అనలేదే. ఈ రోజు నేను నా సంతోషం కోసం ఒకటి అడగగానే నేను చెడ్డదాన్ని అయిపోయానా? బాగుందొదినా, మీరందరూ నన్ను అసలు ఈ కుటుంబంలో ఒక భాగమని అనుకోనే లేదు. ఒకవేళ అనుకోనుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. జీజాబాయ్, చాలు. ఇక మీరిద్దరూ ఆపేయండి. ఇదిగో తినండి. ముందు మీరు ఇది తేల్చండి, ఇంట్లో వదినైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి. అప్పుడే నేను ఇంటి భోజనం తింటాను. అవునన్నయ్య, తేల్చండి. ఒకటి తనుండాలి లేదా నేనుండాలి. నాటకాలు ఆపేయండి. నోరు మూసుకుని తిని లోపలికి రండి. ఈ ఇంట్లోకి మా ఇద్దరిలోంచి ఎవరో ఒకరే వస్తారు. అవును, కేవలం ఒక్కరే ఈ ఇంట్లోపలికి వెళ్ళాలి. నిర్ణయించండి. ఒకటి జీజాబాయ్ వెళ్ళాలి లేదా నేను. వీళ్ళిద్దరిని లోపలికి ఎలా తీసుకెళ్లడం చెప్పండి. వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. బయటే ఉండనివ్వండి. నువ్వు నాకు చెప్పావు, నేను ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ ఇక చాలు. రావాలనుకుంటే రాని, లేకపోతే బయట ఉండనివ్వు. మళ్ళీ నాకు చెప్పొద్దు.
అమ్మా అమ్మా దుప్పటి తీసేయొచ్చు కదా, ఈరోజు బాగా చలేసేలా ఉంది. రమా, ఈరోజు రాత్రికే వీళ్ళిద్దరూ ఇంటి లోపలికి వచ్చేస్తారు. ఇక చూస్తూ ఉండు, అత్తయ్యను జీజాబాయి గారే స్వయంగా ఇంటి లోపలికి తీసుకొస్తారు. అసలు మీరేమంటున్నారు? అయినా ఇది ఎలా జరుగుతుంది? జరుగుతుంది. నేను కొంచెం చెడ్డవాడిగా మారాల్సి ఉంటుంది, అలాగే నువ్వు కూడా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్మి, ఇవి నేను బయట పెడతాను. అయ్యయ్యో వద్దు, వీటిని నేను పొద్దున్నే లేచి తోముకుంటాను. ఇక నిద్రపోతాను. కాళ్ళు కూడా నొప్పెడుతున్నాయి. పొద్దున కల్లా కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయంటే పని వెతుక్కోవడానికి కూడా వెళ్తాను. కొన్ని రోజుల నుంచి పని వెతుక్కోవడానికే వెళ్ళలేకపోతున్నాను. అలాగే డబ్బులు కూడా లేవు. లక్ష్మి, నీ ఒట్టు వెనక్కి తీసుకోవచ్చు కదా. లేదు, పని వెతుక్కోవడానికి వెళ్లాల్సిన అవసరం మీకేముంది? నేను లేనా? ఇక నేను బతికున్నంత వరకు మీకోసం నేను పని చెయ్యగలను. మీరేం బాధపడకండి. మీరు కేవలం మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఒకసారి మీ ఆరోగ్యం నయమైపోయిందంటే తర్వాత మీరు పని వెతుక్కోవడానికి వెళ్ళండి, నేను మిమ్మల్ని ఆపను. నిజం. అన్నట్టు నేను ఇప్పుడు నా ఒట్టు వెనక్కి తీసుకోవడం లేదు. నేను నా ఒట్టును మళ్ళీ పెడుతున్నాను. చూడండి, నా మీదొట్టే. మీరు బయట పని వెతుక్కోవడానికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళడానికి వీల్లేదు. ఇలా చేయడం బాగుంటుందంటారా? ఇది మీరు చెయ్యలేరండి. నాకివ్వండి, గొంగలు నేను తీసుకెళ్తాను. వద్దురమ్మా, నువ్వు వెళ్ళడం వల్ల ప్రభావం పడదు. నేను వెళ్తాను, అప్పుడే చాలా ప్రభావం ఉంటుంది. ఆందోళన పడొద్దు. నువ్వుండు, నేను వస్తాను. అత్తయ్య, మీరిక్కడే బయటే కూర్చుంటాను అని పంతం పట్టారు. సరే, కనీసం ఈ గొంగళి కప్పుకొనైనా కూర్చోండి. ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. బాగుంది భీమ్. ఈ రోజు నువ్వు చాలా స్పష్టంగా చూపించావు నా గురించి నీకు ఎలాంటి బెంగా లేదని. సమానత్వం కోసం పోరాటాలు చేసే ఈ భీమ్రావ్ అంబేద్కర్ తెచ్చిన గొంగళ్ళు ఎన్ని? ఒక్కటి. మీరంతా ఎక్కడున్నారు? రమా, కరుణ, భీమ్ వాళ్ళ నాన్న, రండి రండి, అందరూ బయటికి రండి. రండి. చూడండి, మీరందరూ చెప్తూ ఉంటారు కదా భీమ్ అందరి గురించి బాగా ఆలోచిస్తాడు అని. నా గురించి మాత్రం ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. జీజాబాయి గారు, నన్ను క్షమించండి. మీ ఇద్దరి మధ్య అన్నీ సరిదిద్దడానికి నాకు ఇదొకటే మార్గం కనిపించింది. చూడండి, కానీ చూసిన తర్వాత ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరు. ఎందుకంటే భీమ్ ఏం చేశాడో తను చేసింది ఎప్పుడు ఒప్పే కదా, అవునా? జీజాబాయ్, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు భీమ్ కోసం ఏం చేశావు? అదంతా నువ్వు మర్చిపోయావా? వాటితో పోల్చితే ఈరోజు భీమ్ ఏదైతే చేశాడో అది చాలా తక్కువ.
సరే సరే వెళ్ళు వెళ్ళు. ఒక్క రాత్రికే నేనేం చలితో చచ్చిపోనులే. రేపు పొద్దున ఏదో ఒక ఏర్పాటు చేసుకొని తీరుతాను నేను. ఇక మీకు ఈ రోజు కూడా మీ కొడుకు చేసిన పనిలో తప్పేవి కనిపించలేదు కదా?